తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయను, అలాగే గవర్నర్ను కలవడానికి కూడా వెళ్ళబోను అంటున్నారు దీది. ఇక ఓవరాల్గా చూస్తే కనుక ఈ వ్యాఖ్యలు ప్రస్తుతానికి సంచలనం రేపుతున్నాయి. మరింత అదనపు సమాచారం ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ సైదులు మరిన్ని వివరాలు అందిస్తారు. సైదులు, ఇప్పుడు మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు చాలా సంచలనం అవుతున్నాయి, ఎలా అర్థం చేసుకోవాలి? రమణ, సంచలన వ్యాఖ్యలే అనుకోవచ్చు. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొద్దిసేపటి క్రితమే ఆమె మీడియా ముందుకు వచ్చారు. నిన్న ఎన్నికల ఫలితాల తర్వాత ఆమె ఒకసారి భవానీపూర్లో అక్కడ కొంత రిగ్గింగ్ జరుగుతుంది అని చెప్పేసి కూడా ఆమె అక్కడ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. కౌంటింగ్ హాల్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసి మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత ఇక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆమె ఎక్కడ కూడా మీడియా ముందు కనిపించలేదు. సో ఆమె కొద్దిసేపటి క్రితమే మీడియా ముందుకు వచ్చారు. మీడియా ముందుకు వచ్చిన తర్వాత ఎన్నికల ఫలితాల సరళి గురించి ఆమె మీడియా ముందు మాట్లాడారు. సో అనేక అంశాలు ఆమె మాట్లాడుతూ, సో నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా ఆమె అన్నారు. సో ఇక ఇప్పుడు ఆ వ్యాఖ్యలే ఇప్పుడు సంచలనంగా మారాయి, చర్చనీయాంశంగా కూడా మారాయి. దేశవ్యాప్తంగా మరోసారి మమతా బెనర్జీ చేసినటువంటి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సో ఆమె యాక్చువల్గా 2021 మే 5వ తారీఖున ముఖ్యమంత్రిగా ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఈరోజు దాదాపుగా 5 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈరోజు కూడా మే 5వ తారీఖే కాబట్టి సో ఇదే రోజు ఆమె 2021 మే 5వ తారీఖు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఆమె చేశారు. సో ఇప్పుడు ఆమె దాదాపుగా టీఎంసీ కంటే కూడా బీజేపీ ఎక్కువ స్థానాలు వచ్చాయి కాబట్టి సో బీజేపీ అధికారం చేపట్టబోతుంది కాబట్టి ఇలాంటి సమయంలో మమతా బెనర్జీ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి, చర్చనీయాంశంగా కూడా మారాయి. అయితే ఇప్పుడు ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు రమణ, అయితే ఆమె నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయను, సో గవర్నర్ దగ్గరికి వెళ్ళే ప్రసక్తే లేదు, లోక్ భవన్కి అసలు నేను వెళ్ళను, వెళ్ళి రాజీనామా గవర్నర్కి ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. సో ఒకవేళ అదే జరిగితే, ఇప్పుడు ఆమె అన్నారు కాబట్టి సో అదే జరగవచ్చు. సో అలాంటప్పుడు మనం ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు చర్చ. అంటే ఇప్పుడు మమతా బెనర్జీ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి తర్వాత ఏం నిర్ణయం తీసుకోబోతుంది, అసలు ఏం చట్టం అంటే మన రాజ్యాంగం ఏం చెప్తుంది అనేది ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతుంది. కాబట్టి సో అప్పుడు గవర్నర్కి విశేష అధికారాలు ఉంటాయి, కొన్ని అంశాల్లో ఆయన జోక్యం చేసుకోవచ్చు. కాబట్టి సో దానిలో భాగంగా సో ఇప్పుడు మెజారిటీ స్థానాలు బీజేపీకి వచ్చాయి కాబట్టి సో అప్పుడు ఆమె రాజీనామా ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకుండా అలానే కంటిన్యూగా ఉంటే మాత్రం, చేయమని గవర్నర్ ఒత్తిడి వచ్చినప్పుడు కూడా చేయకుండా అలానే ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆమెను డిస్మిస్ చేసే అధికారం గవర్నర్కే ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి కేసెస్ మనం ఒకసారి చూస్తే 2018లో కర్ణాటకలో యడ్యూరప్ప, అదేవిధంగా 2022లో మహారాష్ట్రలో షిండే కేసులు కూడా ఇలాంటివే. అప్పుడు బలపరీక్ష కూడా గవర్నర్కి అవకాశం ఇస్తారు. సో బలపరీక్ష కూడా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయినా సరే రాజీనామా చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఆయన ప్రస్తుతం ఎవరైతే పదవిలో కొనసాగుతున్నారో, ముఖ్యమంత్రిగా ఎవరైతే ఉన్నారో వారిని డిస్మిస్ చేసే అధికారం ఉంటుంది. ఆర్టికల్ 161 ప్రకారం డిస్మిస్ చేసే అధికారం గవర్నర్కి చాలా ఉంటుంది. కాబట్టి సో ఆ విధంగా ఖచ్చితంగా మమతా బెనర్జీని డిస్మిస్ గవర్నర్ అయితే ఖచ్చితంగా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ కోర్టుకి వెళ్ళినప్పటికి కూడా, ఎందుకంటే గతంలో కూడా కొంతమంది కోర్టుకి వెళ్ళారు, రాజీనామా చేయకుండా కోర్టుకి వెళ్ళిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అలా వెళ్ళిన వారు చూస్తే బొమ్మాయి కేసు అందరికీ తెలిసిన విషయం 1994లో. కాబట్టి సో మనకి ఖచ్చితంగా ఆనాడు కొన్ని కేసెస్ ఇలాంటి ముఖ్యమంత్రులు ఎవరు కూడా రాజీనామా చేయకుండా, సో గవర్నర్ అనేక సార్లు రాజీనామా చేయమని చెప్పేసి అడిగినప్పుడు కూడా చేయకుండా తాత్సారం చేసిన వాళ్ళకి సంబంధించి డిస్మిస్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి సో ఖచ్చితంగా వాళ్ళు ఒకళ్ళు రాజీనామా చేయకపోతే మాత్రం ఆర్టికల్ 164(1) కింద సీఎంని గవర్నర్ డిస్మిస్ చేసే అధికారం అయితే ఉంటుంది. ఖచ్చితంగా డిస్మిస్ కూడా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆమెను డిస్మిస్ చేస్తారు. కాబట్టి ఎందుకంటే యాక్చువల్గా ఆమె ఎక్కువ అంటే స్థానాలు కూడా గెలవలేకపోయింది, అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి సో అత్యధిక స్థానాల్లో బీజేపీ గెలిచింది. సో టీఎంసీ కొన్ని స్థానాలకు సరిపెట్టుకుంది. కాబట్టి ఇప్పుడు ఆమె ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు. కాబట్టి సో ఇప్పుడు నేను రాజీనామా చేయను, లోక్ భవన్కి వెళ్ళనని కూడా ఆమె అంటుంది. కానీ సో ఖచ్చితంగా గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, ఆమెని డిస్మిస్ కూడా చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి చూడాలి. గవర్నర్ ఇప్పుడు మమతా బెనర్జీ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఆమె మీడియాతో మాట్లాడారు. కాబట్టి సో మరి కాసేపట్లో గవర్నర్ నిర్ణయం కూడా ఉండబోతుందని కూడా మనకైతే సమాచారం అందుతుంది. చూడాలి, గవర్నర్ మరి కాసేపట్లో సంచలనమైనటువంటి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో మనకి వేచి చూద్దాం. సో గంటలో కూడా జరగవచ్చు అది. ఎందుకంటే సైదులు ఓవరాల్ గా చూస్తే కనుక కేవలం తాను రాజీనామా చేయను, గవర్నర్ని కలవను అనే మాటలే కాకుండా ఇంకా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఓట్ల చోరీ జరిగిందంటున్నారు, తమ పార్టీకి చెందిన ఓట్ల చోరీ. అలాగే ఎన్నికల నిర్వహణపై కూడా చాలా డిస్సాటిస్ఫాక్షన్గా ఉన్నారు.
అండ్ ఎన్నికల సంఘం బీజేపీకి ఒత్తాసు పలుకుతుందంటూ ఎన్నికల సంఘం మీద చాలా విపరీత వ్యాఖ్యలు చేశారు. వీటిని ఎలా చూడాలి? ఎస్, మొదటి నుంచి కూడా ఆమె చెప్తూ వస్తుంది ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా దాదాపుగా 90 లక్షలకు పైగా ఓట్లు తీసివేశారు. సో ఇప్పుడు కూడా జరిగినటువంటి ఎన్నికల సరళి పరిశీలిస్తే ఓట్ చోరీ జరిగింది, నాకు ఈవీఎంల పైన నమ్మకం లేదు, ఎలక్షన్ కమిషన్ పైన నమ్మకం లేదు, ఎలక్షన్ కమిషన్ కేంద్ర బలగాలు తో నా పైన దాడి చేసే ప్రయత్నం జరిగింది, సో నా పైన దాడి కూడా చేశారని కూడా ఆమె అంటుంది. నిన్న ఎన్నికల సరళి కౌంటింగ్ సందర్భంగా పరిశీలన చేసేందుకు వెళ్తుంటే నా పైన కేంద్ర బలగాలు దాడి చేశాయి, పిడిగుద్దులు గుద్దారని చెప్పేసి కూడా ఆమె సంచలనమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ అనేక సందర్భాల్లో కొట్టిపారేసింది, మమతా బెనర్జీ చేసినటువంటి వ్యాఖ్యల్ని అనేక సందర్భాల్లో కొట్టిపారేసింది. సో ఇప్పుడు కూడా ఆమె అలానే ఆరోపణలు చేస్తూ వస్తుంది. సో ఏమైనా సరే అది ఆమె చేసినటువంటి ఆరోపణలు ఓకే, కానీ ఇప్పుడు మాత్రం ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు రమణ ముఖ్యంగా సంచలనంగా మారాయి, చర్చనీయాంశంగా మారాయి. నేను రాజీనామా చేయను, లోక్ భవన్కి వెళ్ళను, గవర్నర్ను కలవను, రాజీనామా పత్రం గవర్నర్కి ఇవ్వను అని కూడా ఆమె అంటున్నది. కాబట్టి మనకు ఒకటే రాజ్యాంగం ప్రకారం ఒకటే 164(1) కింద సీఎంని డిస్మిస్ చేసే అధికారం గవర్నర్కు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా డిస్మిస్ చేయొచ్చు. సో ఒకవేళ ఆమె డిస్మిస్ అంటే కోర్టుకి వెళ్తే మాత్రం మనకి ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలనకు కూడా సిఫారసు చేసే ఛాన్స్ గవర్నర్కే ఉంటుంది. సో అన్ని అవకాశాలు గవర్నర్కే ఉన్నాయి. కాబట్టి సో ఖచ్చితంగా ఆమె రాజీనామా చేయక తప్పదు. ఒకవేళ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా గవర్నర్ రాజీనామా ఆమె చేయకపోతే మాత్రం ఖచ్చితంగా గవర్నర్ డిస్మిస్ చేస్తారు మమతా బెనర్జీని. రమణ. ఓకే, థ్యాంక్ యూ సైదులు.